సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ తో పట్నం ఖాళీ అవుతోంది. పండగకి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది. దీంతో వాహనాలతో హైవేలు రద్దీగా మారాయి. సాధారణంగానే రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఇప్పుడింకా వాహనాలతో కిక్కిరిసిపోయింది. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తాజాగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైవేలు మొత్తం కూడా రద్దీగా మారుతాయి. మరీ ముఖ్యంగా నిరంతర రద్దీగా ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద రద్దీ మాత్రం ఇక కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఈ హైవేపై అంటే ఏపీకి వెళ్ళాలంటే ఈ హైవేను టచ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కొర్లపాడు కావచ్చు, పంతంగి టోల్ గేట్తో పాటు నందిగామ టోల్ గేట్ వద్ద ఒక్కో టోల్ ప్లాజా వద్ద కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. గత అనుభవాలను రద్దీని దృష్ట్యా కూడా ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే 12 కౌంటర్లకు సంబంధించి ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్ళేటువంటి రూట్లో అదనపు కౌంటర్లు అయితే తెరిచి కూడా ఇటు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి రద్దీ కారణంగా కూడా ఇటు హైవేల వద్ద దాదాపు 2-3 కిలోమీటర్లు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సుమారు 6 గంటల ప్రయాణం ఉంటుంది. ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద కూడా అదనంగా గంట వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు హైదరాబాద్కు విజయవాడ వెళ్ళేటువంటి రూట్లో కూడా 3 టోల్ గేట్లు ఉన్నాయి. 3 టోల్ గేట్ల వద్ద ఒక్కో టోల్ గేట్ వద్ద మినిమం అర్ధ గంట వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు టోల్ గేట్ల వద్ద రద్దీకి తోడు ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇటు కొత్తగూడెం బాటసింగారం ఆ ప్రాంతాల్లో ఇటు రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో కూడా అక్కడ ట్రాఫిక్ మరీ ఎక్కువ రద్దీ ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, కారు రేసులను తలపిస్తున్నటువంటి విజువల్స్ను మనం చూస్తూ ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద తో పాటు కొర్లపాడ్ టోల్ గేట్, అదేవిధంగా నార్కట్పల్లి అద్దంకి హైవే ఇటు నెల్లూరు ఇటు ప్రకాశం గుంటూరు ఆ ప్రాంతాలు వెళ్ళాలంటే నార్కట్పల్లి అద్దంకి హైవేపై కూడా టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద కూడా భారీగా వాహనాలు అయితే ఆగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెరుగుతున్న వాహనాల రద్దీ నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజాల వద్ద కూడా దాదాపు అరగంట టైం అయితే కేటాయించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఇటు టోల్ కౌంటర్ల వద్ద ఇటు ఫాస్టాగ్ ఇబ్బంది టెక్నికల్ సమస్యలు తలెత్తినటువంటి నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. హ్యాండ్ లీడర్తో కూడా స్కానింగ్ చేసి కూడా పంపిస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి 6 కౌంటర్లతో పాటు ఒక మాన్యువల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. గంటకు 2,500 నుంచి 3,000 వాహనాలు టోల్ ప్లాజా నుంచి కూడా వెళ్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు లక్షల వాహనాలు కూడా టోల్ ప్లాజాలను దాటి వెళ్ళినట్టు కూడా ఇటు టోల్ సిబ్బంది అయితే ఒక అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు భోగి కాబట్టి రేపు కూడా రద్దీ ఉండేటువంటి నేపథ్యంలో 24/7 ఎటువంటి వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా కూడా ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు చేపడతా ఉన్నారు. మరోవైపు వాహనాల రద్దీ నేపథ్యంలో ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇటు సొంతూళ్లకు పండగ వెళ్ళేటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సులభంగా సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చేందుకు కూడా ఇటు పోలీసులు కూడా సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. రేపు కూడా ఈ రద్దీ ఉండేటువంటి నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇటు ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఎప్పటికప్పుడైతే చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇది టోల్ ప్లాజాల వద్ద అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్, నల్గొండ.